గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఈ 2 నెలల్లో వివాహ ముహూర్తాలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉన్నాయి, ఏ తిథి నాడు వచ్చింది, ఏ నక్షత్రం నాడు వచ్చిందో చాలా క్లియర్గా వివరిస్తాను, చూపిస్తాను కూడా. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జనవరి మాసంలో మొత్తం 11 ముహూర్తాలు ఉన్నాయండి. మొట్టమొదటి ముహూర్తం ఎప్పుడంటే జనవరి 16వ తారీఖున 2025 సంవత్సరం జనవరి 16వ తారీఖున గురువారం నాడు ఉదయం 4:06 నుండి తదుపరి రోజు అంటే జనవరి 17వ తారీఖు ఉదయం 6:40 వరకు మఘా నక్షత్రం చతుర్థ తిథి నాడు చాలా మంచి వివాహ ముహూర్తం అనేది ఉందండి. రెండవ ముహూర్తం 2025 సంవత్సరం జనవరి 17వ తారీఖునండి శుక్రవారం నాడు ఉదయం 6:40 నుండి మధ్యాహ్నం 12:45 వరకు మఘా నక్షత్రం చతుర్థ తిథి నాడు వచ్చింది. మళ్ళీ జనవరి 18వ తారీఖున ఇంకొక మంచి ముహూర్తం ఉందండి. శనివారం నాడు మధ్యాహ్నం 2:51 నుండి తదుపరి రోజు జనవరి 19వ తారీఖు తెల్లవారుజామున 1:16 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం పంచమి తిథి నాడు ఇంకొక ముహూర్తం ఉంది. తదుపరి ముహూర్తం ఎప్పుడంటే ఆదివారం నాడు వచ్చిందండి. 2025 సంవత్సరం జనవరి 19వ తారీఖున తెల్లవారుజామున 1:58 నుండి తదుపరి రోజు జనవరి 20వ తారీఖు ఉదయం 6:40 వరకు హస్తా నక్షత్రం షష్ఠి తిథిన మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం జనవరి 20వ తారీఖున ఉందండి. సోమవారం నాడు ఉదయం 6:40 నుండి ఉదయం 9:58 వరకు హస్తా నక్షత్రం షష్ఠి తిథిన మంచి సుముహూర్తం ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం జనవరి 21వ తారీఖున ఉందండి. ఇది మంగళవారం నాడు వచ్చింది. మధ్యాహ్నం 11:36 నుండి జనవరి 22వ తారీఖు అంటే తదుపరి రోజు ఉదయం 3:50 వరకు స్వాతి నక్షత్రం అష్టమి తిథి నాడు మంచి ముహూర్తం ఉంది. తదుపరి 2025 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఉందండి. గురువారం నాడు ఉదయం 5:08 నుండి తదుపరి రోజు జనవరి 24వ తారీఖు ఉదయం 6:36 వరకు అనురాధ నక్షత్రం దశమి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం జనవరి 24వ తారీఖున ఉందండి. ఇది శుక్రవారం నాడు వచ్చింది. అనురాధ నక్షత్రం ఏకాదశి తిథి నాడు రాత్రి 7:25 నుండి మరుసటి రోజు జనవరి 25వ తారీఖు ఉదయం 6:39 వరకు వివాహ ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం జనవరి 25వ తారీఖున ఉందండి. శనివారం నాడు ఉదయం 6:39 నుండి ఉదయం 7:07 వరకు జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం కలిసిన రోజు ఏకాదశి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. తదుపరి 2025 సంవత్సరం జనవరి 26వ తారీఖున ఉందండి. ఆదివారం నాడు ఉదయం 3:34 నుండి తదుపరి రోజు జనవరి 27వ తారీఖు 6:39 వరకు మూలా నక్షత్రం త్రయోదశి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. చిట్ట చివరి ముహూర్తం జనవరి 27వ తారీఖు అండి. జనవరి మాసంలో ఇదే చివరి ముహూర్తం సోమవారం నాడు వచ్చింది. ఉదయం 6:39 నుండి ఉదయం 9:02 వరకు మూలా నక్షత్రం త్రయోదశి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మొత్తం 2025 సంవత్సరం జనవరి మాసంలో 11 ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఫిబ్రవరి మాసంలో 14 ముహూర్తాలు ఉన్నాయి. మొట్టమొదటి ముహూర్తం ఎప్పుడంటే ఫిబ్రవరి 2వ తారీఖు అండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9:14 నుండి
మరుసటి రోజు ఫిబ్రవరి 3వ తారీఖు ఉదయం 6:38 వరకు ఉత్తర భాద్రపద నక్షత్రం రేవతి నక్షత్రం కలిసిన రోజు పంచమి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. ఫిబ్రవరి మాసంలో రెండవ ముహూర్తం ఫిబ్రవరి 3వ తారీఖున ఉందండి. సోమవారం నాడు వచ్చింది. ఉదయం 6:38 నుండి సాయంత్రం 5:40 వరకు రేవతి నక్షత్రం షష్ఠి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. ఫిబ్రవరి మాసంలో 3వ ముహూర్తం అనేది 2025 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున గురువారం నాడు వచ్చిందండి. రాత్రి 7:29 నుండి ఫిబ్రవరి 7వ తారీఖు మరుసటి రోజు ఉదయం 6:37 వరకు రోహిణీ నక్షత్రం నవమి దశమి తిథి కలిసిన నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 6:37 నుండి సాయంత్రం 4:17 వరకు రోహిణీ నక్షత్రం దశమి తిథి నాడు వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం నాడు తెల్లవారుజామున 1:58 నుండి ఫిబ్రవరి 13వ తారీఖు ఉదయం 6:34 వరకు మఘా నక్షత్రం ప్రతిపద నాడు వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు గురువారం నాడు ఉదయం 6:34 నుండి ఉదయం 7:31 వరకు మఘా నక్షత్రం ప్రతిపద తిథి నాడు వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా ఫిబ్రవరి 14వ తారీఖున ఉందండి. శుక్రవారం నాడు రాత్రి 11:09 నుండి మరుసటి రోజు ఫిబ్రవరి 15వ తారీఖు ఉదయం 6:33 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం తృతీయ తిథి నాడు వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం నాడు వచ్చిందండి. ఉదయం 6:33 నుండి ఉదయం 10:48 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం తృతీయ తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. అదే రోజు ఇంకొక ముహూర్తం ఉందండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం నాడు రాత్రి 11:52 నుండి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 16వ తారీఖున ఉదయం 6:33 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం హస్త నక్షత్రం కలిసిన రోజున చతుర్థి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున ఆదివారం నాడు వచ్చిందండి. ఉదయం 6:33 నుండి ఉదయం 8:06 వరకు హస్త నక్షత్రం చతుర్థి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా ఫిబ్రవరి 18వ తారీఖున ఉంది. మంగళవారం నాడు వచ్చిందండి. ఉదయం 9:52 నుండి ఫిబ్రవరి 19వ తారీఖు మరుసటి రోజు ఉదయం 6:31 వరకు స్వాతి నక్షత్రం షష్ఠి తిథి నాడు మంచి వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా ఫిబ్రవరి 19వ తారీఖున ఉందండి. బుధవారం నాడు ఉదయం 6:31 నుండి ఉదయం 7:32 వరకు స్వాతి నక్షత్రం షష్ఠి తిథి నాడు ఇంకొక వివాహ ముహూర్తం అనేది ఉంది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం నాడు వచ్చిందండి. ఉదయం 11:59 నుండి సాయంత్రం 3:54 వరకు అనురాధ నక్షత్రం నవమి తిథి నాడు వచ్చింది. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ఇంకొక ముహూర్తం ఉందండి. ఇది కూడా ఆదివారం నాడు వచ్చింది. మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:43 వరకు మూలా నక్షత్రం ఏకాదశి తిథి నాడు వచ్చింది. మరలా 2025 సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 8:15 నుండి సాయంత్రం 6:31 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వాదశి త్రయోదశి తిథి కలిసిన నాడు మంగళవారం నాడు మంచి ముహూర్తం ఉంది. ఇదే ఫిబ్రవరి మాసంలో చిట్ట చివరి ముహూర్తం అండి. ఫిబ్రవరి మాసంలో మొత్తం 15 ముహూర్తాలు ఉన్నాయి.